హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ ట్రైలర్ అయితే చేసింది. ఈ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది, డిసెంబర్ 19th. ఈ డిసెంబర్ ఫ్యాంటసీ అంటే మరి ప్రతి మూవీ అంతే చేస్తున్నారు. మరి సెకండ్ అవతార్ అయితే వదిలేదు దాని గురించి. బట్ నాకు అవతార్ ఫ్రాంచైజ్ బాగా నచ్చింది. ఫస్ట్ మూవీ ఇష్టం, సెకండ్ కొంచెం అట్లా డిప్ అయింది. లెట్స్ వాచ్ అవతార్ ఫైర్ అండ్ డాష్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మ్యాడ్ విజువల్. లెట్స్ వాచ్. అనుకున్నా మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడని. మ్యూజిక్ సూపర్ ఉంటుంది. Okay. The strength of the ancestors is here. Family. ఫీల్ గుడ్ లాగా భలే మ్యూజిక్ బాగుంది, అలాగే విజువల్స్ కూడా అదిరిపోయింది. వావ్, ఫ్రీకింగ్ వాల్కనీ. Live like this, baby. In hate. ఎమోషన్స్ భలేగా ఫేస్ లో భలేగా If there is something you can do, then you must do it. Hey. కొలనల్ వేరచ్చేగా అద్దుకోండి వేరంగి. ఓ క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది. The children. No, Spider. No, Spider. And we will find another way. బా ఫుల్ స్టార్ట్ అయింది. ట్రైలర్ బిగిన్. వేరంగ్ వర్సెస్ మనోళ్ళకి. Has no dominion here. Goddess has no dominion here. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి నాకైతే ఎంత క్రేజ్ అనిపిస్తుంది అంటే, ఇక్కడ మన వేరంగ్ అయితే కొత్త క్యారెక్టర్ అయితే వచ్చారు కదా, ఎవరైతే వేరంగ్ అంటే ఫైర్ అండ్ డాష్ యొక్క టీమ్ కి లీడర్. తినకి క్యారెక్టరైజేషన్ ఎంత బాగుందంటే, తను ఫైర్ ని కంట్రోల్ చేయగలదు. అదిగోండి, ఫైర్ ని కంట్రోల్ చేయగలదు తను ఫైర్ ని కంట్రోల్ చేయగలదు. అసలుకి సూపర్ అనిపించింది. అండ్ రైవల్ రేట్ మొత్తానికి అయితే ఒకటి అర్థమైంది. కొలనల్ క్యారెక్టర్ అయితే వీళ్ళతో కలిసిపోయారేమో నేను అలా అనుకుంటున్నాను. మరి అదే ఫైర్ అండ్ డాష్ టీమ్ తో అయితే కలిసిపోయారు. వీళ్ళైతే మనల్ని అటాక్ చేయడానికి వస్తున్నారు. ఈ రైవలరీ మధ్యలో మన స్పైడర్ అదే మన వాళ్ళ చిల్డ్రన్ క్యారెక్టర్, బేబీ క్యారెక్టర్ అయితే ఇరుక్కున్నాడు తను. ఈ మధ్యలో ఎమోషన్ అయితే పర్ఫెక్ట్ గా సూపర్ గా అనిపించింది నాకైతే. అండ్ అక్కడక్కడ విజువల్స్ అయితే అట్టిపోయి నాకైతే విజువల్స్ బాగా నచ్చినాయి. అలాగే మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు జేమ్స్ కార్నర్ అంట,
రేమండ్ ర్యాగింగ్ అంట. సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అసలుకి. వావ్ అంతే, జేమ్స్ కెమెరాన్ భయ్య అసలుకి అద్దరు కొట్టేశాడు. సో మరి నాకైతే బాగా నచ్చింది. మరి మీకు అనిపించిందో, మీ థాట్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది స్టోరీ లైన్ గురించి, అది కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం.